మీ జీవితం విలువైనదిగా ఉండాలని మీరు ఆశించినట్లయితే, దేవునికి ప్రయోజనకరమైనదిగా ఉండాలని మీరు ఆశించినట్లయితే, దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనకిష్టమైన వ్యక్తిగా మీరు మార్పు చెందడానికి, ట్రాన్స్ఫర్మేషన్ మీ జీవితంలో జరగడానికి యూ నీడ్ టు సరెండర్ యువర్ లైఫ్. ఆయన కొరకు సమర్పించాలి. దిస్ ఈస్ అ సీక్రెట్. ఇఫ్ యూ హ్యావ్ సబ్మిషన్, గాడ్ విల్ మోల్డ్ యూ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్తానుసారంగా దేవుడు మిమ్మల్ని మలుచుకుంటారు. మీరు ఇంటర్ఫియర్ అయ్యారనుకో, దేవుని చిత్తం సగం, మీ చిత్తం సగం. అందులో లోపాలు ఉంటాయి, అందులో పరిపూర్ణత ఉండదు. దేవుని చిత్తం పరిపూర్ణంగా నెరవేరాలి అని అనుకుంటున్న వ్యక్తి, యూ హ్యావ్ టు సరెండర్ అండ్ దెన్ వెయిట్ ఫర్ ద లార్డ్. ఆయన ఖచ్చితంగా నీ దగ్గరికి దిగి వస్తాడు, నిన్ను లేవనెత్తడానికి, నిన్ను ప్రమోట్ చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నీ స్థితి మార్చడానికి, నిన్ను ఒక పేరు కలిగిన వ్యక్తిగా మార్చడానికి దేవునికి సాధ్యం. బట్ యూ హ్యావ్ టు సరెండర్ బిఫోర్ దాట్. దానికంటే ముందు నువ్వు సమర్పించాలి. ఐఎమ్ సంథింగ్, నేను ఎవరో నీకు తెలుసా అని అంటే ప్రభువుకు తెలుసు. వెంటనే బట్టనిప్పి పోయి అడుగు మా ఊరిలో నేను ఎట్లాంటోనో, వాళ్ళు చెప్తారు నా గురించి. ఇప్పుడేదో నేను ప్రభువుకు సమర్పించుకున్నాను కానీ అంత మునుపు నేను మహా వీరుని, శూరుని, పోయి తెలుసుకో అంటే అది ఇంకా చావలేదన్నమాట, అది ఇంకా వదిలిపెట్టలేదన్నమాట. ఆ మెమరీ ఇంకా పోషించుకుంటూ తిరుగుతున్నామన్నమాట. నేను ఒక మూర్ఖునిగా ఉంటే, నేను ఒక క్రూరునిగా ఉంటే అని చెప్పడానికి అతిశయపడుతున్నాం. నో, ఇట్ వాస్ షేమ్ఫుల్. నేను దేవునికి దూరస్తునిగా జీవించాను. మీరు ఒక ఇల్లు కొన్నారు, అందులో ఎవరో నివసించారు. నివసించిన వారికి ఇష్టం ఉన్నట్టు వారి ఇల్లంతా వాడుకున్నారు. మీరు వెళ్ళి చూస్తే అందులో ఉండబుద్ధి కావడం లేదు. వీరు వెంటనే మీరేం చేశారు, దానికి సరిపోయినటువంటి మనుషులను పిలిచారు. ఓ ప్లంబర్ను పిలిచారు, టైల్స్ మేస్త్రిని పిలిచారు. కొంత రెనోవేషన్ వర్క్ స్టార్ట్ అయింది. ప్లంబింగ్ వర్క్ అయిపోగానే, ఆ టైల్స్ వర్క్ అయిపోగానే ప్లంబింగ్ వర్క్ చేశారు. ప్లంబింగ్ వర్క్ అయిపోగానే ఎలక్ట్రీషియన్ పిలిచారు. ఎలక్ట్రీషియన్ తన వర్క్లన్నీ చేసే వరకు పెయింటర్ను పిలిచారు. పెయింటర్ వచ్చి పుట్టి పెయింట్ అంతా చేసి దాన్ని బ్యూటిఫుల్గా చేశాడు. దానిలో మంచి మంచి ఇంటీరియర్ మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంటీరియర్ అంతా చేసే వరకు ఇల్లు చాలా సూపర్గా తయారైంది. ఇక్కడ ఒక భూత బంగ్లా ఉండే కదా అని ఎవరో చెప్తారు. అవునండి, ఆ భూత బంగ్లాయే ఇది. దాన్ని ఇప్పుడు ఏం చేశాం, రెనోవేట్ చేశాం. ప్రాచీన స్వభావం కలిగిన భూత బంగ్లా నేను. నాలోనికి యేసయ్య వచ్చినప్పుడు నా రూపాలు, నా భావాలు మారింది. తీసివేయవలసిన దాన్ని తీసివేశాడు, సరి చేయవలసిన దాన్ని సరిచేశాడు, యాడ్ చేయవలసిన దాన్ని యాడ్ చేశాడు. అంత చేసే వరకు వావ్, బ్యూటిఫుల్, చాలా చక్కగా ఉంది. మనం సంతోషంగా అందులో నివసించగలం. ఆ మురికి కాలువలాగా ఉన్న ఇంట్లో మనం ఉండలేం, ప్రశాంతంగా ఉండలేం. ఆ ప్రాచీన స్వభావమును సంపూర్తిగా డిలీట్ చేసి క్రీస్తుని స్వభావమును ధరించిన వారిగా, క్రీస్తుకు ప్రయోజనకరమైన బిడ్డలుగా ఉండడానికి మన జీవితాన్ని దేవునికి సమర్పించవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.